the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మరి అలాంటి టాపిక్స్ ఏమని చెప్తున్నాను? రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. ఉదాహరణ తీసుకుంటే ఇటీవల వార్తలు నిలిచిన సూచీల గురించి కానివ్వండి, ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసాల గురించి, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, జిఐ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, ఐఐటి సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కొన్ని ప్రాంతాలు, సముద్రాలు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలకు వచ్చిన ప్రాంతాలు, వాల్కెనోస్, ఇటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు అలాంటి ఒక అంశము ఒక సూచి వార్తల్లోకి వచ్చింది. సో వార్తలు నిలిచిన సూచి, ఏదైనా ఒక సూచి వార్తల్లోకి వచ్చింది అంటే ఆ సూచి యొక్క పేరుని మొత్తం చూడండి. ఎందుకంటే పేరు చూస్తేనే ఆటోమేటిక్గా అది దేనికి సంబంధించిన ఒక ఐడియా మనకు వస్తుంది. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ డిజిటల్ కాంపిటేటివ్నెస్ అంటున్నాను. సో ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఈ డిజిటలీకరణ. సో డిజిటలైజేషన్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాము. అటువంటి డిజిటల్ ప్రపంచంలో కాంపిటీషన్ ఎలా ఉంది, అటువంటి అంశం ఆధారంగా ర్యాంకులు ఇవ్వడం అన్నట్టు ప్రపంచ దేశాలకు. సో అలా వార్తలు నిలిచిన సూచి యొక్క పేరుని మొత్తం చూడండి. అలా చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే కార్నర్లో కన్సర్న్డ్ ఇయర్ అనేది ఉంటుంది. కొన్ని సూచీలు గత సంవత్సరానికి సంబంధించిన లేదా లాస్ట్ 2 ఇయర్స్కి సంబంధించిన నెంబర్తో ఈ సంవత్సరం వార్తల్లోకి వస్తాయి. మనం ఎగ్జామినేషన్లో 2021కి సంబంధించిన ఫీల్ అవ్వద్దు. ఉదాహరణ తీసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021 కానీ ఈ ఇయర్లో వార్తల్లోకి వచ్చింది. అలా కొన్ని సూచీలు ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరం వార్తల్లోకి వస్తాయి. కొన్ని లాస్ట్ ఇయర్ నంబర్తో కూడి లేదా లాస్ట్ 2 ఇయర్స్ నంబర్తో కూడినవి కూడా ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చు. కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ సూచిని విడుదల చేసే అంతర్జాతీయ సంస్థ పేరేంటి, ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది. సో లొకేషన్ ఆర్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్ న్యూస్. వార్తలోకి వచ్చిన అంతర్జాతీయ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ. నెక్స్ట్ వార్తలోకి వచ్చిన సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఎన్ని దేశాలకు ఇచ్చిన ర్యాంక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది, అంటే మొత్తం ఎన్ని దేశాలను కన్సిడర్ చేసింది ఆ అంతర్జాతీయ సంస్థ. మరి ఆ సూచీలో భారతదేశం గత సంవత్సరం లాస్ట్ టైము ఇదే సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది, కంపారిటివ్ స్టడీ ఇంపార్టెంట్. ఫైనల్గా ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి. సూచి అంటున్నాం కాబట్టి సూచి అంటే ఏదో ఒక అంశాన్ని, ఏదో ఒక ఇండికేటర్ని పరిగణలోకి తీసుకొని ర్యాంక్స్ ఇవ్వరు. అలా అయితే ర్యాంకింగ్స్ అనొచ్చు. సూచి అంటే కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ కొన్ని సూచీలకు సంబంధించి 50-60 అంశాలను కూడా ప్రతిపాదనలోకి తీసుకోవచ్చు. సో అలా ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. సో ఇక్కడ చూడండి వార్తలకు వచ్చిన సూచి, ఆ పాయింట్స్ అన్ని కవర్ చేస్తాను. వరల్డ్ ప్రపంచానికి సంబంధించి డిజిటల్ కాంపిటేటివ్నెస్. సో ప్రస్తుతం ఉన్న డిజిటల్ కాంపిటీషన్ విషయంలో డిజిటల్ పోటీతత్వ సూచి అన్నట్టు ఇండెక్స్ 2023 సంవత్సరానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. దాన్ని ఏ సంస్థ విడుదల చేసింది అంటే ఐఎండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ, ఐఎండి అంటాం. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం లసానే, స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లోని లసానే హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. మరి ఈ సూచీలో మొత్తం ఎన్ని దేశాలకు ర్యాంక్స్ ఇచ్చారట అంటే 64 దేశాలు మాత్రమే కన్సిడర్ చేశారు. అందులో భారతదేశం ఈ సంవత్సరం విడుదలైన సూచీలో 2023కి గాను 49th పొజిషన్లో ఉంది. 49 అవుట్ ఆఫ్ 64 కంట్రీస్. మరి లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో భారతదేశం 44th పొజిషన్లో ఉంది. అంటే దాదాపు 5 స్థానాలు దిగజారింది ఈ సంవత్సరం, గుర్తుంచుకోండి. మరి ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మంచి పొజిషన్లో ఉంది. మరి ఈ సూచీకి సంబంధించి ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడానికి ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే 3 అంశాలు. ఒకటి నాలెడ్జ్, సెకండ్ టెక్నాలజీ సాంకేతికత, నెక్స్ట్ ఫ్యూచర్ రెడీనెస్. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఈ పాయింట్స్ ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్
ఇప్పటి వరకు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మీకు నేను CA 360 కోర్స్ కరెంట్ అఫైర్స్ సైంటిఫిక్ అప్రోచ్లో తీసుకొచ్చాను. అందులో ఇటీవల కాలంలో నేను కొన్ని స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ని కూడా తీసుకొచ్చాను. స్పెషల్ వీడియోస్ రానున్న ఏ పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకున్నా ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదివిపోవాల్సిందే. ఆ టాపిక్స్ చదవాల్సిందే, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సిందే. సో అటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటే స్పెషల్ వీడియోస్ని మీకు నేను చాలా తీసుకొచ్చాను. వార్తలు నిలిచిన సూచీలు, వార్తలు నిలిచిన విన్యాసాలు, అండ్ వార్తలు నిలిచిన GI ట్యాగ్ సంబంధిత అంశాలు, అండ్ IITస్కి సంబంధించిన అంశాలు, అలా స్పెషల్ వీడియోస్ దాదాపు ఒక 30 నుండి 40 వీడియోస్ తీసుకొచ్చాను. అవి ఒకసారి చూడండి, మీకు క్విక్ రివిజన్గా కూడా ఉంటుంది. ఓకేనా? సో స్పెషల్ వీడియో చూడండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఆ టాపిక్స్ చూసి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సిందే. అంత ఇంపార్టెంట్ టాపిక్స్. అందులో దాదాపు ఒక 50 సూచీలకు సంబంధించి ఈ సంపూర్ణ సమాచారాన్ని తక్కువ సమయంలో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. స్పెషల్ వీడియో సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఇయర్ రౌండ్ అప్ వీడియో 2023కి సంబంధించి చూడండి. అండ్ నెక్స్ట్, దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఆరోగ్య మైత్రి క్యూబ్ వార్తల్లోకి వచ్చింది. క్యూబ్స్ సింపుల్గా ఇది ఏంటంటే మొబైల్ హాస్పిటల్ అనొచ్చు, పోర్టబుల్ హాస్పిటల్ అనొచ్చు, సంచార వైద్యశాల అనొచ్చు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం అందించవచ్చు. ముఖ్యంగా సరిహద్దు కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా ప్రాంతాల్లో విపత్తు సంబంధించినప్పుడు కానివ్వండి, దీన్ని తీసుకెళ్ళవచ్చు. సో అలా దాదాపు 72 క్యూబ్స్ ఉంటాయి. దీన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆరోగ్య మైత్రి క్యూబ్ పోర్టబుల్ హాస్పిటల్ని గురుగ్రామ్ హర్యానాలో రీసెంట్గా లాంచ్ చేశారు. లాస్ట్ 4 months బ్యాక్ కూడా ఇదే టాపిక్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆవిష్కరణతో వార్తల్లోకి వచ్చింది. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్ పద్ధతిలో మన భారత ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్ట్ భీష్మలో భాగంగా డెవలప్ చేశారు. ఎగ్జామినేషన్ అడుగుతారు, ప్రాజెక్ట్ భీష్మ యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. సో భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత అండ్ మైత్రి, భీష్మ గుర్తుంచుకోండి. గురుగ్రామ్లో హర్యానాలో ప్రారంభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా కొన్ని తుఫాన్లు వార్తల్లోకి వచ్చినాయి, సైక్లోన్స్ ఇన్ న్యూస్. సో మీకు మనం అబ్జర్వ్ చేస్తే మిచాంగ్ తుఫాను, దీని ప్రభావం ఎలా ఉందో చూస్తున్నాం. మిచాంగ్ అనే తుఫానుకు పేరుని ఎవరు నామకరణం చేశారు? మయన్మార్ దేశం, బర్మీస్ లాంగ్వేజ్. మిచాంగ్ అంటే అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్, దృఢత్వం అనే అర్థాన్ని ఇస్తుంది. స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్. అండ్ ఈ మిచాంగ్ తుఫాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో సంభవిస్తుంది, బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో. సింపుల్గా చెప్పాలంటే ఈస్ట్ కోస్ట్ మొత్తాన్ని కూడా ప్రభావానికి గురి చేస్తుంది. మనకు భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ 9 ఉన్నాయి. తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అంటే సముద్ర సరిహద్దును కలిగిన రాష్ట్రాలు 9 ఉన్నాయి. ఆ 9 రాష్ట్రాల పేర్లు ఏంటి? గుజరాత్తో మొదలుకొని గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో 9 రాష్ట్రాలు గుర్తుంచుకోండి. అందులో ఈస్ట్ కోస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాన్ని ప్రభావానికి గురి చేస్తుంది. చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్కూళ్ళకు హాలిడేస్ కూడా ఇచ్చారు, అంతటి ప్రభావం చూపిస్తుంది. సో ఇలా తుఫాన్లకు నామకరణం అనేది రీసెంట్గా వార్తల్లోకి వస్తుంది మరొకసారి. సో ఇక్కడ తుఫాను ఇండియన్ ఓషన్లో సంభవించే వాటిని సైక్లోన్స్ అంటాము. సైక్లోన్స్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే అల్పపీడన ద్రోణి, అల్పపీడనాన్ని సైక్లోన్స్ అంటాము. మరి ప్రపంచవ్యాప్తంగా సైక్లోన్ అనే పదాన్ని వాడరు. ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క సముద్ర ప్రాంతంలో ఒక్కొక్క పేరుని వాడతారు. ఇండియన్ ఓషన్ అంటే సైక్లోన్. మరి ఏ ప్రాంతంలో ఏమని పిలుస్తారట అంటే టైఫూన్స్ అనే పేరు. సైక్లోన్లను టైఫూన్లని ఎక్కడ పిలుస్తారట అంటే సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రము, మరియు దాంతోపాటు పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సంభవించే ఈ సైక్లోన్స్ లేదా అల్పపీడనాలను టైఫూన్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసేసి హరికేన్స్ అని ఏ ప్రాంతాల్లో పిలుస్తారట అంటే వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్, వెస్ట్ ఇండీస్ అంటాం కదా, సో కరేబియన్ దీవులు అని, మరి దాంతోపాటు అట్లాంటిక్ ఓషన్లో సంభవించే వాటిని హరికేన్స్ అంటాము. అండ్ దాంతోపాటు విల్లి అని ఏ ప్రాంతాల్లో పిలుస్తారంటే నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియా లేదా ఆస్ట్రేలియాలో సంభవించే, ఆస్ట్రేలియా సరిహద్దులో సంభవించే తుఫాన్లను విల్లీస్ అంటాము. దాంతోపాటు టోర్నడోస్ అని ఎక్కడ పిలుస్తామంటే వెస్ట్ ఆఫ్రికా,
ఆఫ్రికా పశ్చిమ ప్రాంతము మరియు సదర్న్ యుఎస్ఏ ప్రాంతంలో సంభవించే వాటిని మనం ఏమంటాము, టార్నడో అంటాం. ఇండియన్ ఓషన్లో సంభవించే వాటిని సైక్లోన్స్ అంటాము. గుర్తుంచుకోండి. ఇవి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లను ఎక్కడ ఎలా పిలుస్తామని చెప్పేసి. మరి రీసెంట్గా మిచాంగ్ అనే పేరుని మయన్మార్ నామకరణం చేసిందని, ఈ సంవత్సరంలో సంభవించిన లాస్ట్ 1 month బ్యాక్ సంభవించిన తేజ్ అనే తుఫాను అరేబియా సముద్రంలో ప్రభావం చూపించింది, దానికి భారత్ నామకరణం చేసింది. అండ్ బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాత ప్రాంతంలో హమూన్ అనే తుఫాన్ లాస్ట్ 1 month బ్యాక్ వార్తలోకి వచ్చింది, ఇరాన్ నామకరణం చేసింది. ఇలా తుఫాన్లకు నామకరణం చేయడం అనేది ప్రక్రియ ఏంటి, ఏ సంస్థలు ఆమోదిస్తాయి, అసలు తుఫాన్లకు నామకరణం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉండే దేశాలు పేర్లను సూచిస్తాయి. మొత్తం 13 దేశాలు. యాక్చువల్గా 2000 సంవత్సరంలో 2 సంస్థలు గుర్తుంచుకోండి, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ, అండ్ దాంతోపాటు ఇంకొక సంస్థ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ అనే సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రలాజికల్, ఈ 2 సంస్థలు 2000 సంవత్సరంలోనే 2000 ఇయర్లోనే తుఫాన్లకు నామకరణం చేయాలి అని చెప్పేసి ప్రతిపాదించాయి. ఎలా చేయాలి అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకొచ్చినాయి. 2004లో ఆ తీర్మానాన్ని ఆమోదించినాయి. అప్పటి నుండి 8 దేశాలు, మొదట్లో 8 దేశాలు తుఫాన్లకు నామకరణం చేయడం అనేది ప్రారంభమైంది. కానీ 2018లో 8 దేశాలకు తోడు మరొక 5 దేశాలను ఈ కూటమిలో చేర్చారు. మొత్తం 8 + 5 ఎంత 13 కంట్రీస్, ఒక్కొక్క కంట్రీ 13 నేమ్స్ని ప్రతిపాదించాలి. రొటేషన్ పద్ధతిలో, ఆల్ఫాబెట్ పద్ధతిలో, ఉదాహరణకు బంగ్లాదేశ్ తర్వాత భారత్, అలా ఆల్ఫాబెట్ పద్ధతిలో ఒక్కొక్క తుఫానికి ఒక్కొక్క పేరు అనేది ఆటోమేటిక్గా మనం వింటూ ఉంటాము. సో చూడండి, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ, జెనీవా, స్విట్జర్లాండ్. గుర్తుంచుకోండి. మరి ఆ 13 దేశాలు ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్లో. ఇండియన్ ఓషన్కి సరిహద్దుగా ఉన్న దేశాలేమో బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్. దీనికి తోడు 2018లో మరొక 5 దేశాలు. ఆ దేశాలు ఏంటంటే ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, యమన్. ఈ 5 దేశాలు ప్లస్ 8 దేశాలు, 13 దేశాలు. ఒక్కొక్క దేశం 13 పేర్లని సూచిస్తాయి. అండ్ మరి కామన్ పీపుల్ కూడా తుఫాన్లకు నామకరణం చేయొచ్చా మన ఇండియాకి సంబంధించి అంటే ఎస్ వీ కెన్. భారతదేశంలో భారత వాతావరణ సంస్థ ఉంది కదా, సో ఇండియన్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. మనము షార్ట్ వర్డ్ ఉండాలి, తక్కువ చిన్న పదం ఉండాలి, మంచి అర్థంతో ఉండాలి. ఏ ఒక్క సంస్థను కానీ ఏ ఒక్క వర్గాన్ని కానీ నెగిటివ్ లేదా ప్రభావం చూపించే విధంగా ఉండకూడదు, కాంట్రవర్సీ పదాలు ఉండకూడదు. అలా మనం ఇండియన్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కి పంపిస్తే మంచి పేర్లను వారు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కి పంపిస్తారు. అది ఆమోదం ముద్ర పొందిందనుకోండి, వాటి పేర్లను కూడా మనం వింటాము అన్నట్టు. సో చూడండి అలా. సో తుఫాన్లకు నామకరణం అనేది ఇంపార్టెంట్. మిచాంగ్ అనేది వార్తలోకి వచ్చింది కాబట్టి ఈ విధమైన క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఇటీవల ఒక సముద్రం వార్తలోకి వచ్చింది, రెడ్ సీ, ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉండే దేశాలు ఎన్ని అంటారు, ఆ దేశాల పేర్లు ఏంటి అంటారు. ఇక్కడ కంటెక్స్ట్ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల అమెరికాకి సంబంధించిన ఒక వార్షిప్ని ఆ ప్రాంతంలో అటాక్ చేశారు, దానిపైన దాడి చేశారు. అలా రెడ్ సీ అనేది లాస్ట్ ఒక 1 week నుండి వార్తల్లోకి వస్తుంది. కాబట్టి తరచూ వార్తల్లోకి వస్తున్న ప్రాంతం కాబట్టి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ముఖ్యంగా 2022 ఫిబ్రవరి 24 నుండి వార్తల్లోకి వచ్చిన బ్లాక్ సీని ఆనుకొని ఉన్న దేశాలు 6 దేశాలని తరచూ మీకు చాలాసార్లు రివైజ్ చేశాను. ఇప్పుడు రెడ్ సీని ఆనుకొని ఉండే దేశాలు 6 దేశాలు పేర్లు గుర్తుంచుకోండి. చూడండి, మ్యాప్ ఆధారంగా చూడండి. రెడ్ సీ, ఈజిప్ట్ ఒకటి ఉంటుంది, సౌదీ అరేబియా, సూడాన్, ఎరిత్రియా, జిబౌటి, యమన్. ఈ దేశాలు రెడ్ సీ, ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉండే దేశాలు. సో దీనిపైన ఎగ్జామినేషన్లో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ PCI, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఫార్మసీకి సంబంధించి ఒక రెగ్యులేటరీ బాడీ. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే వైద్య విద్య అంటే MCA ఎలాగనో ఫార్మసీ విద్య అంటే PCI ఇంత ఇంపార్టెంట్. ఫార్మసీ విద్యాభ్యాసం పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అని ఈ సంస్థ వద్దే. సో అలాంటి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మసిస్టులకు, ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్కి, జాబ్ సీకర్స్కి మరింత సులభతరంగా ఉండాలని చెప్పేసి రీసెంట్గా ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఆ పోర్టల్ పేరు ఏంటంటే డిజిఫార్మెడ్. గుర్తుంచుకోండి, ఫార్మెడ్. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దిస్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ టు ప్రొవైడ్ ఎండ్ సర్వీసెస్ టు ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్, ఫార్మసిస్ట్స్, ఫార్మసీ స్టూడెంట్స్ అండ్
జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమాచారం ఇవ్వడానికి వారి కోసం ఉపయుక్తమైన ఒక రీవ్యాంప్డ్ పోర్టల్ వెబ్సైట్ డిజి ఫార్మేడ్. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. పీసీఐకి ప్రస్తుతం అధ్యక్షులుగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే డాక్టర్ మొంటు కుమార్ ఎం పటేల్. గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, సో అస్సాం రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకొని వార్తల్లోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు భారతదేశంలో పాలకి సంబంధించిన డైరీ డెవలప్మెంట్కి సంబంధించింది. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఆనంద్ హసన్ అంటాం కదా, ఆ ప్రాంతము. సో అస్సాం రాష్ట్రంలో పాల అభివృద్ధి, పాల రంగం యొక్క అభివృద్ధిలో ఈ సంస్థ సహకారం తీసుకోబోతున్నామని చెప్పేసి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ విశ్వ శర్మ గారు రీసెంట్గా ఆ ఒప్పందంతో వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి. అండ్ మనందరికీ తెలుసు జోషిమఠ్, చమోలి డిస్టిక్ అనేది ఒకటి ఉంటుంది, ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ అంటేనే హిల్లీ ఏరియా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి కొండ ప్రాంతాలను డ్యూన్స్ అన్నింటినీ వేరు చేస్తూ 2000 సంవత్సరం నవంబర్లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అప్పటి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశారు. మనకు అవన్నీ తెలుసు. సో ఉత్తరాఖండ్ అంటేనే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా. అటువంటి ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ అనే ప్రాంతం, జోషిమఠ్ కుంగిపోయింది, సింక్ అయింది. లాస్ట్ ఇయర్ మనకి 2022 డిసెంబర్ 27 నుండి జనవరి 8 వరకు కంటిన్యూ ఆల్మోస్ట్ ఒక 12 డేస్ ఆ ప్రాంతం సింక్ అయింది. సో ల్యాండ్ సబ్సిస్టెన్స్ అంటాం, సింక్ అయింది. దాదాపు 5.4 సెంటీమీటర్లు 12 రోజులు కుంగిపోయింది. అప్పుడు చాలా విపత్తు, ఏంటి ఇలా జరుగుతుంది, అర్బన్ ప్లానింగ్ ఇవన్నీ మనం చూసాము. సో అలాంటి జోషిమఠ్ని మరొకసారి రికవరీ అండ్ రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మించడానికి ఇటీవల అమిత్ షా గారి ఆధ్వర్యంలోని ప్యానెల్ జోషిమఠ్కి సంబంధించి 1658 crores రిలీజ్ చేశారు. అంటే జోషిమఠ్ ప్రాంతాన్ని మరొకసారి పునర్వైభవం తీసుకురావాలి, పునర్నిర్మించాలని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి రుణాలు ఇచ్చేందుకు సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బీతో ఏపీ గవర్నమెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు రుణాలు ఇచ్చేలా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ సో స్టేట్కి సంబంధించిన ఏపీఐఐసి ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల రాష్ట్రంలోని 531 ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్రస్తుతం ఉన్న మరియు కొత్తగా ఏర్పడే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు రుణాలు ఇస్తారు. అండ్ గుర్తుంచుకొని భారతదేశంలో పరిశ్రమల రంగం 100% అనుకుంటే అందులో 80% ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే ఉపాధి పొందుతున్నారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక డిసెంబర్ 15 నుండి 2023 డిసెంబర్ 15 నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఏపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, రానున్న గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా ఏపీ టాపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏపీ అభ్యర్థుల కోసం స్పెషల్గా నేను 2023 ఇయర్ రౌండప్ని తీసుకొచ్చాను. మీరు ఒకసారి జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360లో చూడండి, ప్రత్యేకంగా ఏపీ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాను. అందులో దాదాపు ఒక 5-6 అవర్స్ వీడియోస్ ఉంటాయి, వాటన్నిటిని చూడండి. సో ఆ టాపిక్స్ నుండి ఖచ్చితంగా ఏపీకి సంబంధించి కనీసం ఒక 10 మార్కులు కవర్ అయ్యాలి. ఎందుకంటే మీకు గ్రూప్ 2లో 30 మార్క్స్ ఇచ్చారు కరెంట్ అఫైర్స్కి. సో 10 మార్కులు స్టేట్ అనుకున్నా, 10 మార్కులు నేషనల్ అనుకున్నా, 10 మార్కులు ఇంటర్నేషనల్ అనుకున్నా, సో స్టేట్ రిలేటెడ్ మొత్తం కవర్ అవుతుంది. ఇక CA 360 కోర్స్ నుండి టోటల్ 30 మార్క్స్ కాదు, జనరల్ స్టడీస్లో కూడా మీకు ఎక్కువగా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది యాడ్ చేసుకోండి అందులో. సో ఆడుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ 15 నుండి ప్రారంభించబోతోంది. మొత్తం 5 క్రీడలను ఇందులో చేర్చారు. 5 క్రీడలు చూడండి. 5 క్రీడలు ఏంటని: క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ పోటీలు ఈ ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గ్రామస్థాయి నుంచి ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ 15 నుంచి ఆడుదాం ఆంధ్ర పేరుతో పోటీలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3 వరకు గ్రామ, వార్డు, సచివాలయాలు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ 5 క్రీడల పట్ల ప్రత్యేకంగా పోటీలను నిర్వహించున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఏ క్రీడలు ఉన్నాయంటారు. అండ్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలను మనం ర్యాపిడ్గా చూస్తే, ఇటీవల వార్తల్లోకి వచ్చిన డిజిటల్ కాంపిటేటివ్నెస్, వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి ఆరోగ్య మైత్రి క్యూబ్ గురుగ్రామ్, హర్యానాలో ప్రారంభము. అండ్ తుఫాన్లను ఎక్కడెక్కడ ఏ పేర్లతో పిలుస్తారో, అసలు తుఫాన్లకు నామకరణం చేసే ప్రక్రియ ఏంటి,
అండ్ రెడ్ సీ ఇటీవల వార్తలకు వచ్చింది, వార్తలు ఇచ్చిన ప్రాంతం, దాన్ని ఆనుకొని ఉన్న 6 దేశాలు ఏంటి? అండ్ PCI ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు రీసెంట్గా లాంచ్ చేసిన డిజి ఫార్మేడ్ ఉద్దేశం ఏంటి? అండ్ అస్సాం రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ 1658 crores-తో ప్రత్యేకంగా రికవరీ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ జోషిమఠ్ కుంగిపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడము ఉత్తరాఖండ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు సిడ్బీతో ఏపీ గవర్నమెంట్ ఒప్పందము. అండ్ డిసెంబర్ 15 నుంచి ఆడదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ టాలెంట్ని వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించబోతోంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.